హాయ్ అండి. ఈరోజు ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి అనమాట. చాలా బావుంటుందండి. ఎన్ని సార్లు చేసుకొని తిన్నా బోరే కొట్టేదనమాట. అంత బావుంటుంది. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. సో, ఇలా పెద్ద వంకాయ కానీ ఏ సైజ్ అయినా పర్వాలేదండి. ఇలా వంకాయల్ని తీసుకొని కొంచెం లైట్‌గా ఆయిల్ రాసేసి మధ్యలో కొంచెం కాట్లు పెట్టుకోవాలనమాట. 1, 2 కానీ లేదంటే ఒక 3 కానీ ఇట్లా మధ్య మధ్యలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఇలాంటిది ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చండి. లేదంటే ప్యాన్ మీదైనా హీట్ చేసుకోవచ్చు. సో, నేను ఇలా ఈ గ్రిల్లర్ పైన వంకాయని అలాగే ఆనియన్‌ని కూడా పీల్ తీసేసి పెట్టాననమాట. అలాగే వెల్లుల్లి, కొన్ని పచ్చిమిర్చిని కూడా ఇలా దీని మీదే కాల్చుకుంటున్నాను. సో, ఇలా కాల్చడం వల్ల స్మెల్ బావుంటుందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అసలు ఇవి వెల్లుల్లి అయితే ఇంకా ఇలా కాలేటప్పుడు మంచి స్మెల్ వస్తుందనమాట. చాలా బావుంటది. సో, అన్నీ కూడా ఇలా కొంచెం మీడియంగా పెట్టుకొని అన్నీ కూడా కాలే వరకు మనము కాల్చుకోవాలనమాట. సో, ఇప్పుడు మనం మగ్గినవన్నీ తీసి పక్కన ప్లేట్‌లోకి పెట్టుకోవాలి. సో, ఇలా కొంచెం సేపటికి గార్లిక్ త్వరగా ఇదైపోతుందండి. అలాగే పచ్చిమిర్చి కూడా త్వరగా ఇదైపోతుంది. సో, పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లుగా ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. సో, అలాగే నేను ఒక టమాటాని కూడా వేస్తున్నానండి. చాలా బావుంటుంది. సో, ఇలా మగ్గిపోయిన తర్వాత అన్నిటిని కూడా తీసేసుకొని మనము ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వంకాయ ఉంది కదండీ! వంకాయని కూడా మనం పైన తోలనేది తీసేసుకోవాలనమాట. సో, కొంచెం వాటర్‌లో అద్దుకుంటూ నలుపు లేకుండా మనము తీసేసుకోవాలి. సో, ఇలా ఆ పై తోలంతా కూడా స్లోగా వాటర్‌లో డిప్ చేసుకుంటూ మనము ఇలా లోపలిది మాత్రమే పెట్టుకోవాలనమాట. సో, మీ దగ్గర రోలు ఉంటే రోల్లో అయినా కచ్చా పచ్చగా దంచేసుకోవచ్చండి. లేదంటే ఇలా అన్నీ కూడా పీల్ తీసేసుకొని వెల్లుల్లికి కూడా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. టమాటా కూడా పైన పొట్టు తీసేసుకొని ఇలా మిక్సీ జార్‌లోకి మార్చేసుకోవాలి అనమాట అంతే. అలాగే కొంచెం వంకాయలు లాస్ట్‌లో ఆనియన్ కూడా వేసేసుకొని కచ్చా పచ్చాగా అయినా చేసేసుకోవచ్చు. లేదంటే పూర్తిగా పేస్ట్‌గా అయినా చేసుకోవచ్చనమాట. సో, ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనము ఒక బౌల్‌లోకి మార్చేసుకోవటమే. తర్వాత కొంచెం స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, పోపు గింజలు, రెడ్ చిల్లీ వేసుకొని వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇవి జస్ట్ కొంచెం చిట్పట్లాడిస్తే సరిపోతుంది. పూర్తిగా వేగనవసరం లేదు. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బావుంటుందనమాట ఈ వంకాయ పచ్చడిలోకి. సో, ఇలా అవి వేసేసుకొని కొంచెం పసుపు, అలాగే మనము మిక్సీ ఏసేటప్పుడు ఉప్పు వేయలేదు కాబట్టి నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేశానండి అంతే. అలాగే లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకొని, కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి, మనం ఈ పోపుని ఇందాక మార్చుకున్న గిన్నెలోకి, పచ్చడి ఉన్న గిన్నెలోకి వేసేసుకుంటే సరిపోతుంది అంతే. ఇలా వేసుకొని కలుపుకుంటే సూపర్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.